ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైనటువంటి ప్రభు యొక్క గుణగణాలను, ఆయన ఏమై ఉన్నాడో అని తలపోసుకుంటూ ఆయనను స్తుతించడమే ఆరాధన. ఇక్కడ మనము చూసినట్లయితే 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన ఎక్కడ కూర్చున్నాడని, ఆయన ఏమి చేసి కూర్చున్నాడు, ఏ విధముగా ఆయన కూర్చున్నాడని. అయితే మొదటగా ఆయన ఎక్కడ కూర్చున్నాడని ఆలోచన చేస్తే ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీదనే కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనము గంభీరమైనటువంటి సింహాసనమే. ఆయన మహిమ ఔన్నత్యము మనము చూస్తూ ఉన్నాం. మన ప్రభుతో ఆయన ముగించినటువంటి చర్యతో మనము కలిసి ఉండుట ఎంత శ్రేష్టము. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నట్లుగా మనము చూడవచ్చు. అలాగనే రెండవది, ఆయన ఏమి చేసి కూర్చున్నాడు. పాపముల విషయం శుద్ధీకరణ చేసి ముగించి దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని కూర్చున్నాడు. సృజించుటలో పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి నూతన సృష్టిగా చేసి ముగించాడు. పాపము అనే దానికి ఆయనే శుద్ధీకరణ చేశాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. దేవుని కృప ద్వారా రక్షింపబడిన మనం మహిమపరచబడి ఉన్నాం. అలాగనే మూడవది, ఏ విధముగా కూర్చున్నాడంటే ఆయన మొదటగా ప్రధాన యాజకుడిగా కూర్చున్నాడు. సర్వాధికారము కలిగిన సింహాసనం మీద సర్వాధికారిగా ప్రధాన యాజకునిగా ఆయన కూర్చొని ఉన్నాడు. ఆకాశమందున్న పరలోకానికి అత్యున్నతమైన స్థానానికి ఆరోహణమైన వాడు ఈయనే మన ప్రధాన యాజకుడు. దేవుని కృప ద్వారా తాను విమోచించిన ప్రజలకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అలాగనే రెండవది, దేవుని చిత్తము నెరవేర్చి ఆయన కూర్చున్నాడు. శిలువలో మన ప్రభు సదాకాలం నిలిచి ఒకే ఒక బలి కల్వరి అర్పించాడు. ఆ బలి ద్వారా సదాకాలానికి పరిశుద్ధపరచబడినది, దేవుని కొరకైనా ప్రత్యేకించినది. ప్రభువు జరిగించినటువంటి ఒక్క బలి ద్వారా మనమందరము కూడా పరిశుద్ధపరచబడిన ప్రజలుగా ఉన్నాం. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అని పౌలు అంటూ ఉన్నాడు. అలాగనే మూడవది, అవమానము శ్రమ ముగించి ఆయన కూర్చున్నాడు. ఆయన కల్వరి శిలువ అవమానమును ముగించాడు. కాబట్టి దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన శ్రమ, శిలువ, అవమానము పొందడానికి సహించాడు. ఎవరు అనుభవించని బాధ ఆయన అనుభవించాడు. ఆయన భూమి మీద అంతములో తన రాజ్యాన్ని స్థాపించేవానిగా చూస్తారు. మహిమ వలన సార్వభౌమునిగా చూస్తారు. శ్రమల విషయంలో ముగించిన వానిగా దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. శిలువ పొందిన వానిగా ఉన్నాడు. ఆయన మన ప్రధాన యాజకుడిగా, సార్వభౌమునిగా దేవుని సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయనకే స్తుతి స్తోత్రములు చెల్లించుదుముగాక. ఆమెన్.